మనిషి అనుకుంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రార్థన కానీ, బైబిల్ చదవటం కానీ, గుడికి రావటం కానీ, ఇవన్నీ కూడా బ్రతికున్నంత వరకే మనం చేస్తాం. చూడు, మీరు బ్రతికున్నంత వరకు మీరు చర్చికి వస్తారు, నేను బ్రతికున్నంత వరకు మీకు నేను వాక్యం చెప్తాను, అంతే. ఒక్కసారి ప్రాణం పోతే తిరిగి నువ్వెవరో నేనెవరో, అంతే కదా. అందువలన ప్రాణం పోవటానికి ముందే దేవుడిచ్చిన అవకాశములన్నిటినీ మనం ఏం చేసుకోవాలా? సద్వినియోగము చేసుకోవాలా. చూడు, ప్రార్థనకు రండి రండి అని నేను ఎంతవరకు చెప్తాను? నేనున్నంత వరకు. మీరు కూడా ప్రార్థనకు ఎప్పుడు వస్తారు? మీరు బ్రతికున్నంత. ఒకవేళ మీరు చనిపోయారనుకో, ఇక మిమ్మల్ని మర్చిపోవటం తప్ప మీరు రావాలనుకున్న బుధవారం రోజు, శనివారం రోజు మీ వలన కాదు. కాబట్టి మనం బ్రతికున్నప్పుడే మందిరానికి రావటం, ప్రార్థనకు రావటం, వాక్యం వినటం, నేను బ్రతికున్నప్పుడే మీకు వాక్యం చెప్పడం, ఇవన్నీ జరుగుతుంది. అందువలన దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. వచ్చి దేవుని మాటలు వినండి, దేవునిలో ఎదగండి, క్రీస్తు రాకడకు సిద్ధపడండి. అప్పుడు నీవు, నీ కుటుంబము ఆయన రాజ్యమునకు వారసులుగా ఉండి దేవుని నామమునకు మహిమార్థముగా మీరు ఉంటారని తెలియచేస్తున్నాం. ఈ సమయము మన మధ్యలో సర్వేశ్వరరావు గారు ఉన్నారు, వారు వచ్చి వాక్య పరిచయం చేస్తారు. మంచిది. నేనే అనుకున్నా, నాకంటే షీనన్న నేను కలిసి వచ్చాం. ఏదేమైనా పాలు పొందాం. దేవుని స్తోత్రం. ఈరోజు మరి మీతో కూడా దేవుని సన్నిధిలో ఈ ఆనందాన్ని పొందుకొనుటకు నాకు కూడా దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నా. ఎందుకంటే మీ అయ్యగారు ఊరుకోడు, మిమ్మల్ని ఊరుకోనేడు. ఇది మంచి ప్రత్యేకమైనటువంటి పద్ధతి. ఈ సమయం ముందు మరి కొద్ది నిమిషాలు నాకు టైం అంటూ చెప్పలేదు. మరి నేను దేవుని సేవకునే కాబట్టి, ఇది పనిబాటల రోజులు కాబట్టి, ఏదేమైనా దేవుని విషయంలో సమయానికి నేను ఒక 2 నిమిషాలు దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. అన్నిటికంటే ముఖ్యమైనది దేవుని మాట. సమస్తం భూమి ఆకాశము సృష్టి యావత్తు కూడా ఆయన మాట ద్వారానే నిర్మాణం జరిగింది. దేవుని స్తోత్రం. అంత బలమైనది దేవుని మాట. ఆ మాటలు వినటానికి దేవుడు ఈ అవకాశాన్ని దేవుడు ఈరోజు మనకి ఇచ్చాడు. వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనా గ్రంథము 53వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుదాం. 53వ అధ్యాయము 2వ వచనాన్ని క్లుప్తంగా చక్కగా చదవండి. ఇక్కడ చక్కని సందర్భాన్ని తెలియజేశాడు రాజైన దావీదు. ఏమంటాడంటే ఇక్కడ, అమ్మా చదవండి. వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించుచున్నాడు. చాలు. ఇది రాజైన దావీదు మహారాజు రాసినటువంటి వాక్యం. ఏమి కలిగి ఉండాలంటే మానవుడు? వివేకం. అదే మనం లోకానుసారంగా అంటాం, అసలు నీకు వివరం ఉందా అంటాం. మంచేంటో చెడ్డేంటో, సమయం ఏంటో అసమయం ఏంటో, చేసేదేదో చేయిందేదో, తినేదేదో తినందేదో, వెళ్ళేదేదో వెళ్ళకుండా ఉండేదేటో, అదే వివేకం. బైబిల్లో కొన్ని సందర్భాలు ఈ వివేకాన్ని గురించి చాలా చోట్ల రాశాడు. వివేకం లేకపోతే, వివరం అంటారు దాన్ని, ఒక విధంగా చెప్పాలంటే మనకు అందరూ అర్థమయ్యే భాషలో, అది తమిళంలో ఏమంటారో కానీ వివేకం అనేది వివరణ. ఒక వ్యక్తికి ఒక అవగాహన కలిగి ఉంటాం, చెప్పిన మాటని దాన్ని ఏ రీతిగా క్యాచ్ చేయమనేది ఆలోచనలో వస్తుంది అన్నమాట వివరం. అది వివేకం అంట. వివేకము కలిగి అంటే ఏంటి? ఇక్కడ ఒక సందర్భం అంటే, మనము దేవుని బిడ్డలము, మనల్ని దేవుడు పిలిచాడు,
మనం ఏ రీతిగా దేవుణ్ణి వెతకాలి. సంతోషం వచ్చినప్పుడు అందరూ సాక్ష్యం చెబుతారు, సంతోషంగా ఉన్నప్పుడు, కలిసి వచ్చినప్పుడు, కష్టాలు రానప్పుడు అందరూ చక్కగా సాక్ష్యం చెబుతారు. కానీ సాక్ష్యం ఇచ్చేది ఎప్పుడు అంటే కష్టాలు ఎదురైనప్పుడే, సమస్యలు ఎదురైనప్పుడే, శోధన ఎదురైనప్పుడే. శోధన నానా రకాల శోధనలో పడినప్పుడు వివేకం కలిగిన వారు ఏమని అనుకోవాలంట తెలుసా? సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి నేను నానా విధములైన శోధనలో పడినప్పుడు అవి ఏమనుకోవాలంట? అబ్బా, దేవుని స్తోత్రం చెప్పండి. అనుకుంటామా? అనుకోలేం. కారణం ఏంటో తెలుసా? మానవులం కాబట్టి. బాధలు సమస్యలు వచ్చినప్పుడు దేవునికి దూరం అవుతుంటుంది మన మనసు. అడుగుడి మీకు ఇవ్వబడును, ఎతుకుడి మీకు దొరుకునండు. ఎలా ఎతకాల దేవుణ్ణి? వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని ఆకాశము నుండి దేవుడు నరులను పరిశీలన చేస్తున్నట్ట. దేవుని స్తోత్రం. వివేకం ఉందా? అవివేకిగా ప్రవర్తిస్తారు కొంతమంది, అవివేకమైన మాటలు మాట్లాడుతుంటారు కొంతమంది. మీరు అర్థం చేసుకోండి. ఈ సందర్భాన్ని బట్టి ఈ వాక్యం ఎందుకని దేవుడు మనతో మాట్లాడుతుండే ఈ రాత్రి అంటే, నేను మొన్న ఉదయం సాయంకాలం వచ్చాను. నేను ఈరోజు నాకు ఎక్కువ మీ అయ్యగారు అంటే వాళ్ళ నాన్నగారు కానించి నాకు ప్రేమ. తరచుగా వచ్చేవాడిని, అంతగా నన్ను గుర్తించేవాళ్ళు కాదు. వాళ్ళ ఒక్క డాడీ గారే నన్ను గుర్తించేవాడు. వాళ్ళెవరో నాకు తెలియదు, నేను ఎవరో వాళ్ళకి తెలియదు అన్నట్టుగా వస్తున్నాడు పోతుండేదే. నేను చిన్నబండి వచ్చినప్పుడల్లా దేవుడు ఎందుకన్నా నాకు ప్రేమ. ఎందుకంటే ఒక ఆత్మీయత ఎక్కడుంటుందో ఆశీర్వాదం అటు ఉంటుంది, ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ మేలు జరిగింది. దేవుని స్తోత్రం. ఈ వివేకం అనేది లేనప్పుడు ప్రాబ్లంలో పడతాం, సమస్యల్లో పడతాం. సమస్యలు అందరికీ వస్తాయండి, ఎంత భక్తి పరులకైనా వస్తాయి కదా. వివేకం అంటే ఒక్క మాటలో నేను చెప్తాను. రాజుల 2వ గ్రంథంలో ఒక కుటుంబం ఉంది. 5వ అధ్యాయంలో ఎలీషా టైంలో ఆ పట్టణానికి వచ్చి ఒక చోట వాక్యం చెబుతున్నప్పుడు ఆ గనురాలైన ఒక స్త్రీ ఆయనకు భోజనమునకు రమ్మని బలవంతం చేసిందంట. దేనికండి? భోజనమునకు రమ్మని. భోజనానికి రమ్మని బలవంతం చేసినప్పుడు ఆయన మరి తప్పదని 2-3 చోట్ల చూస్తాం బలవంతం చేసినట్లు భోజనానికి. ఆ మార్గాన వచ్చినప్పుడల్లా అక్కడే భోజనం చేసుకుంటూ వస్తున్నట్ట. అక్కడున్న కొరతలు అనేది ఏంటి అడిగినప్పుడు కుమారుడు లేడు. వివేకాన్ని గురించి చెప్తున్నా నేను. కుమారుడు లేరన్న సంగతి తెలిసి మరుసాటి ఏట మీదటికి ఈ కాలమున నీ కవిగటి కుమారుడు ఉంటాడని ఆనాడు శారాయికి ఎలాగూ వాగ్దానం చేశాడు దేవుడు, ఎలీషా కూడా ప్రార్థనాపూర్వకంగా వాగ్దానం చేశాడు. నిజంగా దేవుని సేవకుడు మాట ఇస్తే హృదయపూర్వకంగా అది జరుగుతుంది. దేవుని స్తోత్రం. నా సేవకుని మాట నేను రూఢిపరుస్తును. ఎందుకు ఈ ఆనందకరము? నిజంగా నాకు ఒక కలలాగా ఉంది ఇక్కడ జరిగే సిచ్యువేషన్లో. ఇదంతా ఎవరి ద్వారా జరుగుతుందంటే దీని వెనకమాల ఒక క్రియేటర్ ఉన్నారు, క్రియ జరిగించే వ్యక్తి ఉన్నాడు, పని చేపించే వ్యక్తి కనపడడు, చేసేవాళ్ళే కనపడతారు. దేవుని స్తోత్రం. నేను విజయవాడ వెళ్తుంటే పెద్ద ఎవరు బ్రిడ్జి వేస్తున్నారు. అసలు ఒక్క బ్రిడ్జికి ఎన్నో లక్షలంట. అక్కడ పనివారిని అడిగి ఎవరండి ఇది కట్టించేదంటే మాకు తెలియదండి, ఎవరోనంట. మాకు ఒక ఆయన కూడా మాలాగే ఆయన చెబితే మేము చేస్తున్నాం. కట్టించి ఆయన ఇక్కడ ఉండడు, ఆయన వేరుగా ఉంటాడు. దేవుని స్తోత్రం. అందుకే నేను మాట చెప్తున్నాను, ఈ వివేకం అనేది భక్తిలో మనం నేర్చుకోవాలి. ఏంటదంటే కుమారుడు ఎందుకు ఆ సందర్భం అంటే నమ్మింది కాబట్టి దేవుడు కార్యం. నమ్ముట నీ వలనైతే నమ్ము వానికి సమస్తం. కుమారుడు పుట్టాడు, కలిగాడు. అయితే ఇంకొకటి, ఆ కుమారుడికి ఒక జబ్బు చేసి దైవజనుడు లేని సమయంలో చనిపోయాడు. చనిపోయినప్పుడు భర్తకి చెప్పలా.
బంధువులకు చెప్పలా, ఇంటివారికి చెప్పలా, ఇద్దరు పనివారు నా వద్దకు త్వరగా పంపమంది. సమస్య అనేది దేవుని ద్వారా పోవాలా. దేవుని స్తోత్రం. ఆమె ఏం చేసిందంటే ఇద్దరు పనివారిని తీసుకొని గాడిద గంట కట్టి వెంటనే దైవజనుడు ఉన్న దగ్గరకు బయలుదేరింది. నేను దైవజనుడి దగ్గరికి వెళ్ళాలి భర్తతో. భర్త ఏమన్నాడు, అవాస కాదు, ఇదేమన్నా విశ్రాంతి దినం కాదు కదా, ఇప్పుడు ప్రార్థన ఏం కాదు కదా, ఎందుకన్నావు? కానీ సమస్య చెప్పాలి కదా. చెప్తే ఏమంటాడు, ఓ పెద్ద ప్రార్థన అన్నావు, మన దగ్గరకు వచ్చేది పోయేది గొప్ప భక్తిపరుడు దైవజనుడు అన్నావు, భక్తి గల దైవజనుడు అన్నావు, దేవుడు చేసే కార్యాలు ఇయేనా అని కొన్ని సందర్భాలు భార్య భర్తల్లోనే కలుగుతాయి భేదాలు. భార్య ఏమంది యోబుని, ఏమంది యథార్థతను విడిచి మరణం కమ్మందంట. భార్య అనొచ్చిన మాట అంటే బయట వాళ్ళు అంటే ఒక రకంగా ఉండదు, ఇంటి వాళ్ళు అంటే ఇంకేడ తట్టుకుంటాం. దేవుని స్తోత్రం. వెళ్తుంటే ఆయన గుర్తుబట్టి వివేకం అనేది చెప్తా, వచ్చేది సునమిరాలనుకుంటాయా, ఒకసారి ఎదురుకెళ్ళి నీవును నీ పెనిమిటియు నీ బిడ్డ క్షేమముగా ఉన్నారా అని కనుక్కో. యోగక్షేమాలు కనుక్కోమన్న. దేవుని స్తోత్రం. మన యోగక్షేమాలు కోరేది దైవజనుడు. దేవుని స్తోత్రం. చిన్న బాధ వస్తుందంటే పచ్చార్లు. ఇవాళ నేను ఒక ఆమె హాస్పిటల్లో ఉంటే రక్త కణాలు పడిపోయినాయి అంటే వాళ్ళు ఫోన్ చేయకపోయినా 5 సార్లు ఫోన్ చేసినాయి. వాళ్ళు బాగుండాలి. మన క్షేమం కోరే దేవుడు ఏంటంటే దేవుడు, దేవుని సేవకుడు. దేవుని స్తోత్రం. బాగున్నారా అని అడిగింది. ఆమె ఏమని తెలుసండి వివేకంతో, ఆయన అన్న మాటకు బదులేమిచ్చింది, కుమారుడు చనిపోయిండయ్యా అనలా. ఏమంది, అందరము. దేవుని స్తోత్రం చెప్పండి. అసలు మన ఇంట్లో ప్రాబ్లం ఉన్నా ఒక శావుకునికి దేవునికి తప్ప ఎవరికి తెలియకూడదు. దేవుని స్తోత్రం. అప్పుడే మన దేవునికి మహిమ ఘనత మన ద్వారా వస్తుంది. దేవుని స్తోత్రం. చిన్న ప్రాబ్లం అంటే పక్క వాళ్ళతో చెబుతాం, బయట వాళ్ళతో చెబుతాం, స్నేహితులు చెబుతాం, వాళ్ళు ఏం చేస్తారు, మరి ఇంత ప్రాణ్యతం నీకేంటి, మరి మమ్మల్ని కూడా రమ్మంటున్నాం ఎందుకు? సమస్యలు అట్లా చుట్టిస్తారు. ఈ వివేకం అనేది ఒక మాట చెప్తా ఎవరికి ఉంది అంటే మానవుని కంటే ఎక్కువ పాముకు ఉందంట. యేసుక్రీస్తు చెప్పాడు. చూడండి జాగ్రత్తగా. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. 10-16 చదువమ్మా. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. అక్కడ శిష్యులతోనూ ఇప్పుడు మనతోనూ దేవుని వాక్యం చెప్పేది ఏంటి అంటే 16వ వచనం. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపునట్లు నేను మిమ్మును పంపుచున్నాను. పాముల వలె ఎలా ఉండాలమ్మా? దేవుని స్తోత్రం చెప్పాలి. పాముకి ఏముందంట ఆ రోజున? ఇద్దరితో మాట్లాడిందా, ఒకరితో మాట్లాడిందా? చెప్పండి. పాము ఎవరితో మాట్లాడింది? ఒకరితో. ఇద్దరు ఉన్నారా, ఒకళ్ళు ఉన్నారా? తోటలో ఇద్దరున్నారు. అవ్వ ఆదాము ఇద్దరున్నారు. అవ్వ ఆదాముతో లేని టయాన మాట్లాడింది మోసం చేయటానికి. అందుకని పేతురు అన్నాడు, పౌలు అన్నాడు, భార్య బలహీనమైన ఘట్టం. దేవుని స్తోత్రం. దాచుకోలేరంట. అంటే నేను చెప్పడం కాదు, మీకేం తెలుసు అంటారా? బైబిల్ చెప్పింది కాబట్టి నేను చెబుతున్నా. బలహీనమైన ఘట్టం. ఎందుకంటే మాటను దాయలేరు, ఆపలేరు. ఈ సందర్భాన్ని బట్టి వివేకం అనేది ఆమెలో లేదు. వివేకం అంటే ఆమె చెప్పే మాట ఏంటో ఆమెకు అర్థం కాల. కొంతమంది ఏమంటారో వాళ్ళకి అర్థం కాదు. నేను ఒక చోటకి వెళ్ళా మొన్న ఈ మధ్య బలహీనుడై పచ్చివాతం కలిగినటువంటి కుర్రోడు 32 సంవత్సరాలు యవనస్తుడు. భార్య వదిలేసింది. ఊరి పేరు చెప్పను, మనిషి పేరు చెప్పను. వెళ్ళి ప్రార్థన చేస్తున్నాం సంఘ పెద్ద నేను ఇద్దరం. అయ్యా నీలాంటి ప్రాబ్లం ఉన్న వ్యక్తికి చిన్నంపేటలో ఒక అతను మా సంఘంలో 2 మనుషులు నిలబెడితే లేచాడు, లేదంటే అటు కూర్చొని కూడా పడిపోయాడు. ఇవాళ చర్చికి నడిచి వస్తుండో దేవుడు నిన్ను బాగు చేస్తాడంటే అతను అన్నాడు, ఎక్కడెక్కడో జరిగిన చెప్పొద్దు శాతకాల మాటలు, నీకు శక్తి ఉంటే నీ దేవుడు గొప్పడైతే నన్ను నడిపించమని చెప్పి ఏంటి ఆ మాటలు పోసుకోలు మాటలు ఆపేయమని అన్నాను. నేను నిన్ను బాగు చేస్తాడురా బాబు, నీలాంటి పరిస్థితుల్లో ఉన్నవాడిని బాగు చేస్తాడని చెబితే వాడు నమ్మక
ఆ మాటలని పక్కన పెట్టు, అసలు నన్ను బాగు చేయమని చెప్పు, ఎంతమంది మారుతారా అంటావు. అప్పుడు నేనేమనాలా? నువ్వు బాగుపడటం దేవునికి ఇష్టమైతేనే తప్ప లేకపోతే నువ్వు అట్లా ఉండాల్సిందే మంచిదేనన్నా. దేవుని స్తోత్రం. అంతేగా, నీకు ఇష్టమైతేనే. ఎవరికి ఇష్టం? నీ తల్లికి ఇష్టం, నీ భార్యకి ఇష్టం, నీ అన్నదమ్ములకి ఇష్టం నువ్వు బాగుపడటం. కానీ నువ్వు నమ్మిన దేవునికి ఇష్టం అవ్వాలా వద్దా? ఒక కుష్టి రోగి, వివేకం జాగ్రత్తగా ఉండాలి మీరు. ఒక వ్యక్తి, కుష్టి వ్యాధి కలిగిన వ్యక్తి, కుష్టి రోగి వచ్చి ఆయనకు మొక్కి 8వ అధ్యాయం అనుకుంటాం మత్తయి సువార్త, మీరు చదవండి అంతే. తర్వాత, ప్రభువా నీకు ఇష్టమైతేనే, దేవుని స్తోత్రం చెప్పండి, నాకు అది అయ్యా ఇది అయ్యా అంటూ ఆయనకి ఇష్టమైందా? అసలు నువ్వు చేసే ప్రార్థన, నువ్వు అడిగే మాట అనేది వివేకం నాలో నీలో ఉండాల. అందరూ అడుగుతున్నారు, అందరికి ఇచ్చారని నాకు ఇస్తారండి. టెస్టులు పెట్టారు బైబిల్ ఎగ్జామ్లు, మాకు 160 మందిని రాశాం, 18 మంది పాస్ అయినాం. 18 మందిలో 8 మందికి ఇచ్చారు రేడియోలు, గిఫ్ట్లు. 18 మందిలో మళ్ళీ ఏళ్ళకి మళ్ళీ పెట్టిండు. అట్నే నిన్ను గ్రేడింగ్ చేస్తుంటాడు పాటల్లో, ప్రార్థనలో, సమయంలో. దేవుని స్తోత్రం, దేవుని వాక్యం వినటంలో, విన్నదాన్ని అర్థం చేసుకోవటంలో ఎవరు చూస్తున్నారు? మీరు వినువారు. అందుకనే వివేకం అనేది ఎప్పుడు వస్తుందంటే వాక్యానుసారంగా ప్రవర్తించుటయే వివేకం. బైబిల్లో రాయబడింది, యాకోబు గారు అంటాడు, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని అట్లా నేను అవ్వతో చెప్పాడు, ఆదాముతో చెప్పాడు దేవుడు. ఆదాముతో చెప్పాడు, అవ్వకే చెప్పమన్నాడు. అవ్వేం చెప్పింది? చెప్పే మాటల్లో ఒక మాట జారింది. మాట జారానండి. ఏ మాట జారింది తెలుసా? ముట్టుకోవద్దనియు అనలా దేవుడు. దేవుని స్తోత్రం చెప్పండి. మీరు చదివితే, ఈ చెట్టు ఫలాలు అన్నీ తినండి నిర్భయంగా, ఈ చెట్టు ఫలాలు, తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలాలు తినవద్దు, తిని తినమన నిశ్చయముగా మీరు చచ్చిదావు అండవు. ముట్టుకోవద్దు అనలా దేవుడు. ఏమే చెప్పింది? అవివేకంతో చెప్పింది. లేనిపోయిన చెప్పకూడదు కొన్ని సందర్భాలు. నేను ఒక చోటకి వెళ్ళా ప్రార్థన చేయడానికి, మా సంఘంలో కోమట్లు ఉన్నారు. ఆవిడ గారు, నేను వస్తా పాస్టర్ గారు, గృహ దర్శనానికి వెళ్తున్నారు కదా, నేను కూడా వస్తాను అనేక 2-3 వచ్చారు. ఒక చౌదరి గారి కుటుంబంకి వెళ్ళి ప్రార్థన చేస్తాను. వాళ్ళు అప్పుడే కొంచెం విశ్వాసంతో ప్రార్థనకి కొబ్బరి నూనె పంపారు. 3 వారాలు, 4వ వారం మమ్మల్ని రమ్మన్నారు. వెళ్ళినప్పుడు ఏం చెప్పాలా? పాస్టర్ గారు ఏం చెబుతారో వింటుండాలా. ఆమె ఏమందంటే, అమ్మ మీరు గుడికి రావాలా, మీరు ప్రార్థన చేయించుకోవాలంటే ఈ పటాలు మొత్తం తీసి బయట బారేయాలందే. వాళ్ళ ఆయన పక్కన కూర్చొనిండు, అమ్మో చాలా చెప్పినవు కానీ ఆగమ్మా, అందరికీ సాధ్యపడదు, ఏం చెబుతున్నావు నీకు అర్థం కావట్లేదు అన్న. మా గృహదేవత వాళ్ళు తీసేయమన్నాడు, తీసేస్తారా? ఏం చెప్పాలి, ఎప్పుడు చెప్పాలి? వాళ్ళు బలమైన విశ్వాసంలోకి వచ్చాక, దేవుడేంటో పూర్తిగా వాళ్ళకి తెలిసాక చెప్పాలన్నమాట. వెళ్ళేటప్పుడు ప్రార్థన చేస్తున్నారు పాస్టర్ గారు, అమ్మ నేను మళ్ళీ ప్రార్థన చేస్తానంటే, మళ్ళీ రావద్దు పాస్టర్ గారు అంటాడు ఆయన. ఏం వివేకంతో చెప్పిందా, అవివేకంగా మాట్లాడిందా? ఏమో నాతో రావటం వల్ల ప్రాబ్లం వచ్చిందా, అనుకూలత వచ్చిందా? 4 వారాల నుంచి వచ్చి భర్త ఫోన్ చేసి, అయ్యగారు ఇంటికి వచ్చి ప్రార్థన చేసేయాలండి అన్నప్పుడు ఏం చెప్పాలి? అసలు వాళ్ళకి విశ్వాసంలో బలపడాలి. చీలమండలోతో, మోకాళ్ళలోతో, మొల్లలోతో, మెడలోతో, ఏదలేనంత మీరు ఆపిన ఆగరు. దేవుని స్తోత్రం. ఎవరు ఆపిన ఆగరు, ఏ పని అడ్డు వచ్చినా ఆగరు, రావాలనిపిస్తుంది అంతే. ఆ మూమెంట్లోకి రావాలి కదా, లోతులోకి వెళ్ళినప్పుడే అనుభవాలు వస్తాయి, ఆశీర్వాదాలు వస్తాయి. లోతుకు నడిపించమండా, పైన ఏమండావు వల పేతురు వల దోనను లోతుకి అంటే లోతులోకి వెళ్ళాలి. అనుభవాలు, లోతైన అనుభవాలు. ఆ మాట అంటే ఆ కుటుంబంలో అసలు నేను ఫోన్ చేసిన వాళ్ళు ఎత్తట్లేదండి. ఒక్కరోజే వచ్చి ఆ మాట అంది. పటాలనేది ఆ అడ్డమా తీసేయాలంటే వాళ్ళు తీసేస్తారు. దేవుని స్తోత్రం. ఆ మాట ఎప్పుడైతే వాళ్ళు అసలు పూర్తిగా నమ్మారా, నమ్మలేదు, ఏమో నమ్మిందని ఆ నమ్మకం వాళ్ళకు ఉంటుందంటారా? కొన్ని సందర్భాలు అలా ఉంటాయి. కాబట్టి వివేకముతో ప్రవర్తించాలి. ఇంకొక మాట చదువుతా చూడండి, సమూయేలు 1 గ్రంథం. ఎందుకు రాశాడు ఈ మాట అంటే, లెక్కలేస్తారు కొన్ని సందర్భాలు. ఇదంతా ఎంత అయింది అయ్యగారు అంటే, మీ అయ్యగారు అన్నాడు, నాకు తెలవదండి, ఆ లెక్క నేను చూడనండి, చేసే వాళ్ళకే తెలుసు, చేపించే వాళ్ళకే తెలుసు. దేవుని స్తోత్రం. ఎస్, లెక్కలు కట్టకూడదు మనం. బైబిల్లో ఒక మాట ఉంది, జనసంఖ్యని ఎక్కువ చేస్తానన్ను దావీదుతో దేవుడు మాటిచ్చాడు.
ఆ మాటనే సొలొమోను అన్నాడు, నా తండ్రి అయిన దావీదుకు మాట ఇచ్చి తానే నెరవేర్చిన ఇశ్రాయేలు దేవునికి మహిమ కలుగును గాక అని సాక్ష్యం ఇచ్చాడు. దావీదు పట్ల దేవుడు చేసే కార్యాలు అద్భుతాలుగా సాక్ష్యం ఇచ్చాడు దేవుడు. అనుమానం వచ్చి ఒక ప్రాంతంలోకి వెళ్ళాక జనం అసలు మన సైన్యం ఎంతమంది ఉన్నారో ఒకసారి లెక్క చూడమన్నాడు యోవాబుతో, మేనల్లుడితో. యోవాబు అన్నాడు, ఏంటయ్యా దేవుడు నీతో మాట్లాడి నువ్వు బ్రతికుండగానే ఎన్నో రెట్లు ఎక్కువ చేస్తానని మాట ఇచ్చాడు కదా, దేవుని మాట ఏమైపోయింది, నువ్వు లెక్క వేయమంటావు ఎందుకండవు, లెక్క వేయమంటావు ఎందుకండవు, ఏయ్ వెళ్ళి లెక్క చూడవయ్యా అండవు. జనసంఖ్య మొత్తం లెక్కేసి వచ్చాక కొన్ని వేల మంది చనిపోయారు. దేవుని స్తోత్రం, శాపం వచ్చింది. అప్పుడు అంటాడు ఒక మాట చూడండి, 18:30 చదువమ్మా. 1 సమూయేలు గ్రంథం 18:30. లెక్కలో ఈ లెక్కలు మనకు అనవసరం, ఎట్టొస్తుందో ఎట్టెళ్తుంటుందో దేవుని చిత్తం. ప్రైజ్ ది లార్డ్. చదవమ్మా. 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనం. దావీదు ప్రవర్తన ఎలా ఉందంటే, మొదట్లో ప్రయోజకుడు అయ్యే వరకు ఫిలిష్తీయులు సర్దార్లు, చదవండి, వారు బయలుదేరి యుద్ధానికి వచ్చినప్పుడల్లా దావీదు బహు వివేకము కలిగి ప్రవర్తించెను. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ ఏం మాట్లాడాలో, ఎక్కడ ఎలా నేను పొద్దున సార్ అయ్యగారు వివేకం అన్నది చెబుతున్నా, నేను ఆపుకోలేను అన్నమాట చెప్పాను. తర్వాత సాగదు. బలహీనుడు రాఘవరెడ్డి గారు 10 రోజులు బట్టి ఆయనకి ఆరోగ్యం బాగోట్లా. పిల్లాచరణ గారు ఒక ఆయన మన క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ డైరెక్టరు, ఆయన కారు వేసుకొని వస్తే నేను కూడా వెళ్ళాను, మన రమేష్ గారు మేము. ఆయన కూర్చొనే వణికిపోతుండవు మాతో మాట్లాడటానికి. వివేకం అనేది చెప్తున్నా, వివరం ఉండాలా. ఆయన చూడటానికి వచ్చినామండి, పరిస్థితి మీది ఇట్లా ఆరోగ్యం బాగోలేదంటే చూడటానికి వచ్చినామండి, ఫుడ్స్ కొంచెం ఇచ్చాం, ప్రార్థన చేసి వెళ్దామని అన్నాళ్ళకే, ప్రార్థన అన్నాళ్ళకే ఆయనకి ఆశ కలిగి దుప్పటి కప్పుకొని అక్కడే లేచినప్పుడు ప్రార్థన చేయండి అండం. మాలో ఒక అయ్యగారు ప్రార్థన ప్రారంభించండి, నేను చూపు ఆపట్ల, నాయకులు లేని జనులు చెడిపోతారు, చట్టాలు ఇవన్నీ ఆయన ఉన్న పోటును పోల్పడిపోయి నేను ప్రార్థన ముగించదు. ఏ టైము ఎక్కడ చేయాలో, ఎట్లా మాట్లాడాలో ఒక అవగాహన కలిగి ఉండటమే వివేకం. దేవుని స్తోత్రం. 2 మాటలు ప్రార్థన చేస్తే సరదాగినుడే. నేను అరగంట ప్రసంగం చేస్తుండే ప్రార్థనలోనే. తెలియనుడా కాదు, పెద్దయ్య గారు అనుకుంటారని విస్తారమైన మాటల్లో వారు విస్తరించి మాట్లాడటం వలన వారి మొర దేవుడు వింటాడని అనుకుంటారంట చేసేవాళ్ళు. తప్పండి. నేను అప్పుడన్నా ఏంటి గారు ఆయన పరిస్థితి ఉనిగిపోతుండు, ఆ ట్యాబ్లెట్ తీసుకొచ్చు, ఈ ట్యాబ్లెట్ తీసుకొచ్చి ఏతున్నారు, డాక్టర్కి వచ్చాడు. నిలబడేళ్ళకి నీరసం వచ్చేసిందండి. 10 రోజుల నుంచి ఏమా లేనోడు కదా, ప్రార్థన నాళ్ళకి నేర్చి నిలబడినాడు గౌరవంగా దేవునిలో. ఎట చేయాలి మనం? జస్ట్ 5 నిమిషాలు, 2 నిమిషాలు చాలండి. ప్రియమైనది, ఈ వివేకం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చాలా వివేకంతో ప్రవర్తించాడంట. దావీదు అభివృద్ధి అవడానికి గల కారణాలు వెళ్ళిన చోటల్లా గౌరవించారంట దేవుణ్ణి బట్టి. కానీ ఇదే దావీదు అవివేకపు పని చేశానండవు. వివేక పని చేసినాడు మళ్ళీ అవివేకం చేయటం ఏంటి? స్థిరపడిన తర్వాత, బలపడిన తర్వాత కొంతమందికి గర్వం వస్తుంది. నేను బైబిల్లో ఉన్న మాటలు చెబుతున్నా. నాశనానికి ముందు గర్వం నడుచును, పడిపోవటానికి ముందు అహంకారమైన మనసు నడుచు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొక మాట చదువుదాం. 2 సమూయేలు గ్రంథంలోకి వచ్చాక 1 సమూయేలు గ్రంథంలో బహు వివేకముగా ప్రవర్తించాడు, ప్రయోజకుడయ్యాడు, ఉన్నతమైన రాజు అయ్యాడు. ఏ సైన్యాన్ని నడిపించే సైన్యములో ఒక సైనికుడిగా ఉన్నాడో ఆ సైన్యానికే రాజు అయ్యాడు. మా సంఘంలో ఒక ఆయన చివాపురంలో ఒక 10 సంవత్సరాలు సభ్యుడిగా ఉన్నాడు, ఒక టీచర్, విజయనగరం. ఆయన 2 సంవత్సరాలు అయిన కాడ నుంచి ప్రార్థన చేపిస్తాడు, నేను ట్రాన్స్ఫర్ అవ్వాలండి, మా ఏరియాకి ట్రాన్స్ఫర్ అవ్వాలండి అని ప్రార్థన చేస్తున్నాం. 2 సంవత్సరాల నుంచి. ఆయన వచ్చి 2వ సంవత్సరం, 8 సంవత్సరాలు అయింది.
భార్య విజయనగరంలో, భర్త చివాపురంలో. పిల్లలు, 2 పిల్లలు. ప్రార్థన చేస్తున్నాం. అయ్యగారు నిజంగా దేవుడు కార్యం చేస్తాడంటారా అంటున్నారు వినేవాళ్ళు. చేపించుకున్నోడుకు లేదు, చేసేవాడుకు లేదు. వీళ్ళకి ఎందుకండి? 2 సంవత్సరాలు అయింది కదా. అద్భుతం ఏంటో తెలుసా? ఎక్కడ వాళ్ళు దిద్దటానికి వాళ్ళ అమ్మా నాన్న జాయిన్ చేశారో, వాళ్ళ ఇంటంపటి గుడి, వాళ్ళ మొట్టమొదటి అడుగు పెట్టిన ఆ బడికే ట్రాన్స్ఫర్ చేశారు. వాళ్ళ ఇంటి దగ్గరే. ఇంకొక ఊరు కాదండి, ఇది ఇల్లు, ఇది బడి. నన్ను అక్కడికి పిలిపించి ప్రార్థన పెట్టుకున్నారు. ఆయన అంటాడు, అయ్యగారు ఆలస్యమైన అద్భుతాలు చేశాడు. ఏమండి టీ తాగి తెలుదు రండి అంటే, సైలెంట్ కూర్చొని చదువుకోండి, టీ తాగి వస్తాడు. ఇదేగా ఇల్లు. ఒక బస్ ఛార్జీ లేదు, ఒక భోజనం కట్టుకెళ్ళడం లేదు. ఎంత సేఫ్టీ అంటే, ఆయన అంటాడు, దేవునిలో మనం చేసిన ప్రార్థన ఫలించింది, ఫలిస్తుంది అనే ఒక వివేకంతో మనం దేవుణ్ణి అడిగితే, ఆలస్యమైన అద్భుతం చేశాడండి అని కూటం పెట్టుకున్నారు. దేవుని స్తోత్రం. ఇనే వాళ్ళకి ఎట్లా ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డలారా? ఈ వ్యక్తి జనాన్ని లెక్క ఏమన్నప్పుడు శాపం వచ్చింది, అనేక మంది చనిపోయారు, 1000 మంది. అప్పుడు అంటుండే ఒక మాట ఏమో తెలుసా? నీకు ఒక మాట చదువుదామా? అదే 2వ గ్రంథం 24:10 చదవము త్వరగా, టైం అయిపోయింది. 24:10 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుదాం. 24:10 జనసంఖ్య వెరిచి దావీదు మనసు కొట్టుకొనగా అతడు, నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకుంటుని. ఏ పనట? చదవండి కింద. నేను ఎంతో వివేక అవివేక ముందట ప్రవర్తించాడు. రక్షింపండి కొత్తలో చేతులు కట్టుకుంటారు. అయ్యగారు వస్తుంటే మంచమే కూర్చోరు, కుర్చీ ఉంది లేస్తారు. కూర్చోయ్యా పర్లేదు, మీ ఇల్లేగా, నేను వచ్చాక ఎవరు లేరు కదా, కూర్చోలే అయ్యారా. వివేకం భలేగా ఉంటుంది మా సంఘాల్లో, మీ సంఘాల్లో. నేను మీ ఇళ్ళకి వచ్చానండి కదా. వివేకం అనేది జాగ్రత్తగా ఉండాలి. ఏలూరు అవతల ఏదో ఊరు ఉంది అయ్యారు, రాజులు ఉంటారు ఎక్కువ, చేపల చెరువులు ఉంటాయి. ఆ ఊరు నేను వెళ్ళాను మీటింగ్లకి. ఆ ఊరి పేరు నాకు గుర్తవుతుంది. ఏలూరు దాటి వెళ్ళిపోవాలా. కైకలూరు నుంచి అండి జరిగినాయే చెప్తాను నేను. జరగని కట్టుకథలు చెప్పకూడదు అసలు. బైబిల్ ముందు పెట్టుకుని వాస్తవాలే బయలుపడాలి. దేవుని స్తోత్రం. ఈఆర్ఓ గారు మా భూములకి చిత్తు రాయాలండి అంటే, రేపు రావాయ్ అంట. ఒక అధికారి అసలు ఎట్ట మాట్లాడాలో ఒక గౌరవం లేదు. ఇది సర్లేండి వస్తాను రేపున్నా. రేపు ఎన్నింటికి రమ్మంటారంటే 8ంటికి రమ్మండి. ఎక్కడ ఉంటున్నారు మీరంటే, ఇంటికి రండి అంటాం. ఇంటికి వెళ్ళాం. 8ంటికి ఇంటికి వెళ్తే ఎక్కడండి ఈఆర్ఓ గారు ఉండేది? ఇన్ఛార్జి ఈఆర్ఓ గారు అంటే, అది కాదు ఆయిల్లేనండి అన్న. ఆ ఇంటికి వెళ్ళి అడిగితే వాళ్ళు అన్నారు, ఆ ఇంటికి వెళ్ళాడు. నిన్న నన్ను తిట్టిండుగా, ఇవాళ నా ముందు ఇంటోళ్ళు తిడుతున్నారు, అద్దుకుండు ఇంటోళ్ళు. ఈయన వచ్చే రోడ్డు మీద చేతులు వెనకమాల పెట్టుకొని తిరుగుతుండు. ఏమండి మీరు రమ్మన్నారు రాదుగా, రండి, మీరు ఎక్కడ ఉండేదంటే ఇల్లేనంట. మరి రండి వెళ్దామంటే వద్దు కాదు సార్, వీళ్ళకి రాద్దాం. కంగారు పడతారేంటే? ఆగండి, ఎవరికి ఉండే వాళ్ళకుంటే. ఏంటంటే రాత్రి బాగా దాగి 1-2 ఇంట్లో నేను ఎక్కడి నుంచి వచ్చా, నా హోదా ఏంటి, నా పరువు ఏంటి అనేది ఉండద్దా? ఇది మన ఇల్లా అని ఉండద్దా? బాగా ఎక్కువ అయిపోయిందంట వాంతులు అన్నీ అయిపోయింది. ఇల్లంతా జడగొట్టిండు. ఈయన రోడ్డు మీద, మెయిన్ రోడ్డు మీద తిరుగుతాడు. ఇల్లు అక్కడ ఉంటే మేము ఇల్లు రాపియటానికి ఆగమయ్యా, కంగారు పడతాండి, ఎవరి ప్రాబ్లం వాళ్ళకొట్ట. అటు ఇటు చూస్తుండే. ఇంటోళ్ళు లేకుండా వెళ్తే ఫైల్ తీసుకొస్తారంట రాయటానికి. అరగంట ఆగాక
గబ వెళ్తుండండి. మేము అతను మీరు ఆడ ఉండండి, వద్దు మీరు రాబాకండి అని చెప్పి వెళ్ళి ఆ పైలు ఎత్తుకొని వచ్చి నడు రోడ్డు మీద కూర్చొని రాస్తారండి చిత్తం. సార్ ఇంట్లో రాయాలి కదంటే ఆయన పేరు చెప్పలేండి, ఆయన పేరు నేను చూసా కాబట్టి చెబుతున్నా. వివేకం లేదు, వివేకం ఉండాలి. నా హోదా ఏంటి, నా పవర్ ఏంటి, నా పరువు ఏంటి అనేది ఉండాలి. ప్రైజ్ లార్డ్ కదా. నేను అనుకున్నా అసలు రోడ్డు మీద రాయకూడదు కదా, నీకు తెలియదయ్యా ఎవరి ప్రాబ్లం వాళ్ళు, నీకెందుకు రాసి ఇవ్వటమే నీకు కావాల్సిందా. 2 క్వార్టర్స్కి ఇచ్చేసారండు. దేవుని స్తోత్రం. వివేకం లేని పని చేస్తే అవమానాలు ఎదురవుతాయి మనకైనా. దావీదు మనసు కొట్టుకుందంటే ఎప్పుడు కొట్టుకోవాలి? ఈ గుండె ప్రాబ్లం రాకముందు, సమస్యలు లేకముందు ఉండాల. ఈ తాత్పర్యం జనసంఖ్య లెక్క చూసాలకు వచ్చేసింది. అటు లెక్కలు ఎందుకు చూస్తారు? ఇది ఎంత అయిందో ఏంటంటే ఏమో నాకు తెలియదు అండి. మీ దగ్గర అంతే లెక్క రాయకూడదు. కొంతమంది మీటింగులు లెక్కలు పెట్టి రాస్తారు. ఎవరిస్తారు లెక్కలు రాస్తే ఎంత అయింది అనేది దేవుని చెప్తాం. దేవుని స్తోత్రం. కొంతమంది లెక్కలు అడుగుతారు మా సంఘంలో తెలుసా, లెక్కలు అడుగుతారు. మీటింగ్ పెట్టారు ఎంత అయినాయండి, ఒకళ్ళు తగ్గినట్టు వాళ్ళు ఎవరండి. ఒక ఆయన 20 అడుగులు ఎడల్పు 40 అడుగులు పొడవు చర్చి. ఒక ఊళ్ళోలేండి, మా ఊళ్ళోది కాదు, ఉండేగా 3-4. అమ్మ మరి దీనికి సీలింగ్ వేద్దాం, మన పురుషోత్తం చౌదరి గారి చర్చిలో బలేగేశారు. నాకు అది చూసిన కాడిసి నాకు కూడా ఏదో సంతోషంగా ఉందన్న. సంఘం అందరూ ఇక నాయక చోట్ల కింద చూస్తున్నారు. అందులో ఒక ఆయన తలెత్తండి, అయ్యగారు ఈ గది ఉంది కదా, ఇది సంఘాన్ని చేసుకోమనండి. సంఘం అందరం వెళ్ళి ఊళ్ళో అడుగుదాం, ఈ మధ్య చేద్దాం. ఇక మీ పులిపేట మీద చూసారా ఆ గది, అది మీరు చేసుకోండి అంట. ఇంకెళ్ళు ఎత్తారా? 3 భాగాలు చేసిండండి. ఒకటంటే అందరు కలిసి చేయండి అంటుండో, చేద్దాం అంటుండో, ఒకళ్ళు అందరం కలిసి ఊళ్ళో అడుగుదాం అంటుండో, ఒకటంటే ఇక నేను ఏమన్నా చేసుకోవాలంట. నాకు వెళ్ళి నీకు దండం పెడతా కూర్చోమని. అసలు ఈడు వద్దులే అన్న, ఇంకెందుకు ఇన్ని పెట్టినప్పుడు ఇంక చేసేది ఉందా? అవివేకం మాటలు ఇత్తే ఇవ్వాలి, లేకపోతే షటప్ ఎవరు మౌతని ఉండాలి. కొన్ని ఇచ్చేవాళ్ళని చెడగొడతారు కొంతమంది. అమ్మ ఈ సంవత్సరం మీరు పెట్టాం కదా సార్, మీరు వచ్చారు కదా, మళ్ళీ మీటింగ్లో అమ్మ అందరు ఇచ్చేస్తున్నారు. సంసోన్ గారు, యెషయా, దావీదు, మన సంఘం పిల్లలే షావుకులే వాళ్ళు మీటింగ్లు పెడుతున్నారు. పెద్ద పెద్ద మెసేజ్ అయ్యగారులను పిలుస్తున్నారంటే ఇన్నట్టు ఉండరాదు. ఒక ఆమె అయ్యగారు ఇప్పుడు మంచి పనుల్లో ఉండరు, ఇప్పుడు ఏమి ఇచ్చేస్తారు వీళ్ళంది. ఏం చేయాలి చెప్పండి? ఇది అవివేకం మాట, వివేకం మాట. చేతనైనంత వరకు దేవుని పనులు ప్రోత్సపరచాలా. బైబిల్ ఏమని తెలుసా? బైబిల్ ఏమని తెలుసా? దేవుని విషయంలో మనము నిలబడితే దేవుడే కార్యం చేస్తాడు. దేవుని నిలబడాలంతే, దడవకూడదు. ఫైనల్గా ఇంకొక మాట చదువుదాం చూడండి. వివేకం ఎట్ట వస్తుందండి? ఎవరు చెబితే వస్తుంది? ఎవరు చెప్తే వస్తుంది చెప్పండి? వివేకం అనేది ఎవరివ్వాలి? తల్లిదండ్రులు తెలివి నేర్పుతారండి, జ్ఞానం రాదు. జ్ఞానం అనేది దేవుడి వల్ల పైనుండి వచ్చు జ్ఞానము పవిత్రమైందండో బైబిల్ గ్రంథంలో. జ్ఞానము ఎక్కడ దొరికిద్దండో యోబు గ్రంథంలో. వివేకం ఎక్కడి నుంచి వస్తుంది? వివేకం లేకే 24 రకాలుగా ప్రాబ్లంలు వచ్చినాయి. అవ్వ విడిపోవటానికి గల కారణం, చనిపోవటానికి గల కారణం, దేవునితో మాట పట్టడానికి గల కారణం, దేవుని సన్నిధానంలో నుంచి వెళ్ళగొట్టడానికి కారణం, దేవుడు బాధ కలిగించడానికి కారణం ఏంటంటే అవివేక పని. అవివేక పని చేయటంలోనే ఆగమైపోయారు ఆ ఇరువురు. దేవుని స్తోత్రం చెప్పండి. అవివేక పని చేయటం వల్లనే జన నష్టం జరిగింది దావీదు జీవితంలో. ఇంకొక మాట చెప్తా. సమయలు, ఇప్పుడు ఇక్కడ అయ్యగారు ఉన్నారు, ప్రార్థన చేయండి అంటేనే చేయాలా, లేకపోతే మీ అంతకు మీరు అయ్యగారు ఇంట్లో ఉన్నారులే ప్రార్థన చేసి స్టార్ట్ చేస్తే ఎట్టుంటుంది? వివేకమైన పనా, అవివేకమైన పనా చెప్పండి? సమయలతో దేవుడు చెప్పాడు, అక్కడ సౌలు విజయం సాధించాడు కనుక
ఒక దానబలి అర్పించాలి అక్కడ, నువ్వు తొందరగా వెళ్ళిపో అని చెప్తే సమూయేలు వర్తమానం పంపి సౌలుకి చెప్పాడు, నేను వస్తున్నా, యెహోవాకు దానబలి అర్పించాలా, మీరు జనాన్ని సిద్ధపరిచి లైన్లో ఉండమని చెప్పితే జనం ఆగకుండా చనుగుతున్నారు, గొనుగుతున్నారు, రెండోళ్ళందరూ వెళ్ళిపోతారని సమూయేలు రాక మునిపే దానబలి అర్పించేసిండట సౌలు. దానబలి అర్పించిన వెంటనే సమూయేలు వచ్చాడు. నీ దేవుని యొక్క చిత్తముని నేను నెరవేర్చానండు. నెరవేర్చావా? నువ్వు చేసింది ఏం పని అని అడిగిండు సమూయేలు. అవివేకపు పని. సదాకాలము ఆయన శాశ్వతమైన నీ రాజ్యాన్ని నీ సంతతికి స్థిరపరచటానికి ఉద్దేశించిండు. నువ్వు వివేకం కాక అవివేకమైన పని చేయటం వల్ల నీ రాజ్యం నీకు నిలవదు అండు. ఆ వాక్యంలో చదివితే మనకు అర్థమైంది. ఉన్న ఆశీర్వాదం కూడా కోల్పోద్ది అవివేకం పనులు కన్నా మనం చేస్తే. అవివేకమైన ఆలోచనలు, అవివేకమైన మాటలు దేవునిలో మనం రాకూడదు. ప్రైజ్ ది లార్డ్. వివేకము కలిగి అందుకని అంటాడు కొన్ని సందర్భాలు. ఫైనల్గా ఈ వివేకం ఎట్టొస్తుందో తెలుసా? ఫైనల్గా దేవుని సన్నిధిలో కూర్చొని ఏడ్చి దావీదు ఒక చక్కని సాక్ష్యం ఇచ్చాడు. 119, 104 వచనం చదువుకుందాం చూడండి. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 104 వచనాన్ని చదవండి. నీ ఉపదేశము వలన, ఎస్, తల్లిదండ్రుల బాధ కాదండి, స్నేహితుల బాధ కాదు, దేవుని వాక్యం ద్వారా మనకు వివేకం రావాలి. 104వ వచనంలో ఉంది చూడండి అక్కడ. నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగిన. దేవుని స్తోత్రం. బోధ, వాక్యం దేనివల్ల వచ్చిందంటే మహారాజైన దావీదుకి దేవుని ఉపదేశం వలన. వివేకం అనేది మనగ్గా మనం సంపాదించుకోలేము. నీ ఉపదేశము వలనే నాకు వివేకము కలిగిందయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ బోధ నిజంగా మరి రేపు ఎల్లుండి కూడా ఉంటుంది కదా, మంచిది. కొన్ని నేను వచ్చి కనుక్కున్నప్పుడు ఈ వారం వల్ల ఇట్ట దేవుని వాక్యాన్ని అందించాలా, వాడబడాలా, దేవునికి దగ్గరగా ఉండాలా, దేవునికి అనుకూలమైన విధంగా ప్రతివారు ప్రవర్తించాలని దేవుణ్ణి వేడుకోవాలా. పునరుద్ధాన దినం వస్తుంది ఎల్లుండి వచ్చే ఆదివారం. ఈలో ప్రార్థనలు పెట్టమనే సమయం ఎంతమంది నేనుంటున్నానయ్యా, నువ్వు నడిపించయ్యా, చెప్పడానికి నేను రెడీ, వినేవాళ్ళని పంపమంటానంట. దేవుని స్తోత్రం. అంతే, నేను రెడీ. దేవుడే కార్యం చేస్తాడు. ఉపదేశం అనేది సామాన్యమైనది కాదండి. మీకు ఉపదేశం అనేది సామాన్యమైన పని కాదు. ఉపదేశం వలన వివేకం వస్తుంది మనకి, మన పిల్లలకు, మన కుటుంబానికి. అందుకనే మరి మనకు ఎలా వస్తుంది అనుకుంటాం. మనకు దావీదుకి ఉపదేశం వలన, దేవుని వలన వచ్చింది. మనకు కూడా యోహాను భక్తుడు మొదటి పత్రికలో రాశాడు. 5వ అధ్యాయం చదవండి. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకొని ప్రార్థన చేసుకుందాం. 5:20. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం. సంఘములో ప్రతి ఒక్కరూ వివేకము కలిగి ప్రవర్తించాలి, వివేకము కలిగే మాట్లాడాలి, వివేకము కలిగే దేవునికి ప్రార్థనలో ఉండాలి. చదివే మనము దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించెను. యేసుక్రీస్తే మనకి వివేకాన్ని అనుగ్రహించాడు. ఆయన బోధ చేత, ఆయన మాటల చేత. మరి కూడా యేసు పాదముల యొద్ద కూర్చొని ఆయన బోధ వినుచుండెను అని ఉంది బైబిల్లో. ఇది అందరికీ దొరకదండి అవకాశం. ఈ మందిరం కూడా అందరికీ లేదండి. మీకు అందరికి మొన్నదే అనుకున్నాం, చనుబండలో మధ్య ప్రాంతం ఇది, సెంటర్ పాయింట్ అండి. మోక్షానందమయ్య గారిని ఎందుకు ప్రేరేపించాడు, అప్పట్లో చూసిన వాళ్ళందరూ ఇది పనికిరాని స్థలం, లోపల ఎందుకయ్యా అన్నోళ్ళు కూడా ఉన్నారని ఆయన అప్పటి సాక్ష్యం ఇచ్చాడు. అన్నిటికీ సరిపోనటువంటి రాగలుగు దినాల్లో ఇది మేలుకరంగా జరగటానికే దేవుని ప్రణాళికలో ఆయన చిత్తమై ఉంది. దేవుని స్తోత్రం. మన మండలంలో లేదు, మీకు అనుగ్రహించిన పరిశుద్ధాలయాన్ని దేవుడు మీరెంత స్తుతించినా, ఎంత దేవునికి కృతజ్ఞులై ఉన్నా
ఆయన చేసిన మేలుకు రుణం తీర్చలేం. దేవుని స్తోత్రం. ఇదే కాదండి, ఆయన కార్యాలలో ఇది స్వల్పమైనది. యోబు అన్నాడు, ఆయన కార్యాలలో ఇప్పుడు మీరు చూసేది స్వల్పమైనది. మీ అందరూ వివేకము కలిగి దేవునిలో ప్రవర్తిస్తే ఘనమైన కార్యాలు ఇంకా ముందు చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. అది మన చేతుల్లో లేదు. దైవ చిత్తానికి మనల్ని మనం అప్పగించుకుందాం. మనం ప్రతి విషయంలో దేవునికి మహిమ తెచ్చే వ్యక్తంగా ఉందాం. వివేకము కలిగి దేవుణ్ణి ఘనపరుస్తాం. అట్టి కృప దేవుడు నాకు మనకి అందరికి దయచేయునుగాక. ఆమేన్. చక్కని మాటల ద్వారా దైవజనులు మనతో మాట్లాడారు. వివేకము, అవివేకము. దావీదు వివేకము కలిగి ఉన్నంత వరకు అతడు ఎంతగానో అభివృద్ధి చెందాడు. అదేవిధంగా ఒక సందర్భములో అవివేకము వలన ప్రజల మీదికి శాపము, మరణము, శిక్షగా రావటం జరిగింది. కాబట్టి మనకు వివేకము చాలా అవసరం. ఈ కడవరి దినములలో వివేకం మనకు ఎలా కలుగుతుంది? దైవజనులు చెప్పినట్లుగా దేవుని యొక్క ఉపదేశము వలన మనకు వివేకము కలుగుతుంది. వివేకము అనగా గ్రహింపు అని అర్థం. గ్రహించుట. వివేకము అంటే గ్రహించటం. గ్రహింపు ఉన్నవారు పరిస్థితులను బట్టి బ్రతుకుతారు. కష్ట సుఖాలను కూడా జయించుకొని ముందుకు వెళ్తారు. ఈ వివేకం మనకు చాలా అవసరం. వివేకము మనుషుల కంటే పాములకు ఎక్కువగా ఉన్నట్లుగా మనం విన్నాం. అవును, పాముకున్న ఆ యొక్క వివేకం మనకు ఎంతో అవసరము. అలర్ట్గా ఉంటుంది పాము. చూడండి, మనుషుల యొక్క కాలు శబ్దం వినగానే వివేకముతో జాగ్రత్త పడుతుందంట. ఆ విధంగా రానున్న రోజుల్లో వచ్చే అపాయము నుండి మనల్ని మనం రక్షించుకోవటానికి మనకు కావలసిన ఒక గుణలక్షణము వివేకము. అది దేవుని ఉపదేశము వలన మనకు కలుగుతుంది. సో దైవ సేవకుల ద్వారా దేవుడు మనతో మాట్లాడిన ఈ కొద్ది మాటలను బట్టి 2 చేతులు పైకెత్తి స్తోత్రములు చెల్లించుదాం. అందరం కలిసి స్తుతించుదాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభువా నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. యేసయ్యా నీకే వందనాలు, స్తోత్రములు. జీవము గల దేవా నీకే వందనాలు, స్తోత్రం, స్తోత్రం. జీవాధిపతి నిన్ను స్తుతిస్తున్నాము, నిన్ను గణపరుస్తున్నాము తండ్రి. నీకే వందనములు, 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 స్తోత్రములు, స్తోత్రములు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అలాగనే వాక్యం చెప్పిన దైవజనులను, వారు చేస్తున్న పనులను, వారు చేస్తున్న పరిచర్యను, వారి కుటుంబ సభ్యులను దేవుడు ఆశీర్వదించినట్లుగా చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రములు చెల్లించుదాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం ప్రభువా, స్తోత్రం ప్రభువా, స్తోత్రం ప్రభువా, స్తోత్రం ప్రభువా. హల్లెలూయా. సంగమా, చెప్పిన మాటను మర్చిపోవద్దు. దావీదు వివేకము కలిగి ఉన్నంత వరకు ఆయన అభివృద్ధి అయ్యాడు. ఎప్పుడు ఆయన అవివేకముతో చెయ్యరాని పని చేశాడో అప్పుడు ప్రజల మీదకి శాపము, మరణము, శిక్షగా రావటం జరుగుతుంది. కాబట్టి వివేకం ఉన్నంత వరకు మనం ఎదుగుతూ ఉంటాం. వివేకం మనకు ఎలా కలుగుతుంది అంటే దేవుని ఉపదేశము వినుట వలన. కాబట్టి ప్రతిరోజు ఆయన ఉపదేశమును విని వివేకము పొంది మీరు మీ కుటుంబము దావీదు వలె ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి వివేకము కలిగి ఉండండి, అవివేకమును విడిచిపెట్టండి. ప్రభు రాకడ దినములలో ఉంటున్నాము గనుక ప్రతి ఒక్కరు ఉపదేశము విని వివేకములో ఎదగాలని తెలియచేస్తూ ఈ సమయాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన. ప్రభువా, ఈ రాత్రి నీ దైవ సేవకుల ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం. కొద్ది మాటలు ఎంతో అమూల్యమైన మాటలుగా మీరు మాట్లాడారు. అవును, మాకు వివేకం ఎంతో అవసరం. కాబట్టి ప్రభు, ప్రతి బిడ్డలు ఉపదేశము ద్వారా వివేకము పొందుటకు సహాయము చేయండి.
తిరిగి వెళ్తున్నప్పుడు తోడుగుండండి. మరలా ప్రభువా రేపు ఉదయం జరుగుతున్న గుడ్ ఫ్రైడే ఆరాధనను ఆశీర్వదించండి. అనేక మంది రావుటకు మీరు సహకరించండి. ఇదిగో ప్రభు, దైవ సేవకులు మా మధ్యకి తీసుకుని వచ్చి ఈ కొద్ది మాటల ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రమును, మంచి ఆరోగ్యమును, బలమును, శక్తిని బిడ్డకు దయచేయండి. వారి కుటుంబములో ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరును దీవించండి ప్రభువా. మరొకసారి మా మధ్యకి రావటం కూడా అవకాశమును కలిగించమని, వచ్చిన బిడ్డలందరినీ చేతికి అప్పగిస్తున్నాను. పేరు పేరును దీవించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే చేయం, శిలువ రక్తమే చేయం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఆమేన్. మంచిది.